హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రగ్జన్య ప్రాణు అండి. వీకెండ్ అనంగానే ఏదో ఒక స్పెషల్స్ చేసుకునే ఉంటాం కదా మనం. సో ఈ రోజైతే మా హస్బెండ్ అయితే వీకెండ్కి అయితే ఇలా మటన్ పాయ అయితే తీసుకొచ్చిండండి. సూపర్ వచ్చేసింది మటన్ పాయ కర్రీ. సో దాని ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. మంచిగా ఉప్పు నీళ్ళలో వేసి మంచిగా కడుక్కోవాలండి, ఎందుకంటే బ్లాక్ అంత ఉంటుంది కాబట్టి కాళ్ళని కాలుస్తారు కదా. సో ఆ బ్లాక్ మొత్తం పోయేంత వరకు మంచిగా కడుక్కోవాలి ఉప్పు నీళ్ళల్లో. ఒక 3 టైమ్స్ కడుక్కున్నాను. ఆ తర్వాత నేను ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మంచిగా కాళ్ళను కూడా కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత కుక్కర్లో వండుకుంటున్నానండి, ఎందుకంటే గంజులో అయితే చాలా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే 10 విజిల్స్లో వచ్చిందంటే మంచిగా కాళ్ళ కర్రీ రెడీ అయిపోతుంది, కాళ్ళ షోర్వా. సో ముందుగా కుక్కర్ ఆన్ చేసి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక, ఆయిల్ వేడెక్కినాక నేనైతే ఉల్లిగడ్డలు వేసుకున్నాను, కొన్ని పచ్చిమిర్చిలు వేసుకుని మంచిగా వేయించుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని టమాటాలు కూడా కొంచెం మగ్గినాక మంచిగా కాళ్ళను మంచిగా కడుక్కున్నాం కదా. సో ఆ కాళ్ళను అయితే వేసుకున్నాను. అందులో మంచిగా కాళ్ళు కూడా కొంచెం మగ్గిపోయినాక కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో అలా కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టేసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఉప్పు పసుపులో మంచిగా ఆ టెక్స్చర్ అంతా కొంచెం మంచిగా బాయిల్ అవుతే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసేసి కొంచెం మంచిగా కారం అయితే పట్టించాను. సో నాన్ వెజ్ అనగానే కారం మంచిగా ఉండాలి కదా దిట్టుగా. సో మన తెలంగాణ వంటకంలో అయితే మెయిన్గా కారం అయితే ఇంపార్టెంట్ నాన్ వెజ్లలో. ఆ కారం వేసుకున్నాక కారం కూడా కొంచెంసేపు ఉడికిపోయినాక కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మధ్యలోనే యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది ఆ కాళ్ళకు మంచిగా మంచిగా పడుతుంది. ఆ తర్వాత గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి వేసుకొని మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. ఆ తర్వాత మన షోర్వాకు ఎంత కావాలో, ఈ షోర్వా అయితేనే మంచిగా ఉంటుందండి, కాళ్ళ షోర్వా. మంచిగా ఆ చారు అనేది బాగా పీసెస్ అన్నీ మొత్తం మునిగేంత వరకు పెట్టేసుకోవాలి. సో బాగా వాటర్ పోసుకున్నాను, 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను. మంచిగా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువ పడితే వేసుకోవాలి. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కాళ్ళ కర్రీ రెడీ.